తర్వాయి భాగం మనం వింటున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సామ్రాజ్యము ఒక పెద్ద సామ్రాజ్యము, రోమన్ సామ్రాజ్యము. సుమారుగా భూలోకంలో సగం భాగానికే పరిపాలిస్తున్నటువంటి ఒక పెద్ద సామ్రాజ్యం. అటువంటి సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా పంపబడ్డారు. మరి అంత పెద్ద సామ్రాజ్యము, భూలోకానికే ఒక సగం భూలోకము పరిపాలన ఉన్నటువంటి సామ్రాజ్యానికి సందేశం ఇవ్వాలి అంటే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళందరి కొరకు పంపబడినటువంటి ప్రవక్త కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి క్షుణ్ణమైనటువంటి దావా జ్ఞానము, సందేశ జ్ఞానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తరాలు రాసి వారికి సందేశం పంపించారు. ఇప్పుడు నేను చదివిన ఆయతే సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 64. ఉత్తరాల్లో ఆయతు కోట్ చేసి రాసి పంపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత అనేకమైనటువంటి సామ్రాజ్యాల నుండి, క్రైస్తవ సామ్రాజ్యాల నుండి కూడా రాయబారులు వచ్చారు. అందులో నజరాన్ నుండి కొంతమంది వచ్చారు, క్రైస్తవ పండితులు. వారందరూ కూడా ఒక 600 మంది పండితులపై పెద్దలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్తున్నటువంటి సందేశానికి తిరిగి సమాధానమిస్తూ ఆయన నోరు కట్టించి ఆయనకు కూడా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర వారు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలు ఆకాశం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ప్రశ్నకు సమాధానం పంపిస్తూనే ఉన్నారు. వాళ్ళు లేవలెత్తినటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న, హజరత్ ఈసా అలైహిస్సలాంని మేము ఎందుకు దైవమని భావిస్తున్నామంటే ఆయన తండ్రి లేకుండా పుట్టారు. నేను గత అంశంలో కూడా చెప్పాను, దైవము అని నిరూపించటానికి దైవానికి ఉన్నటువంటి గుణలక్షణాలు చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ఇంకేమీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి క్రీస్తు తండ్రి ప్రమేయం అంటే పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భవతి అయి కనింది కాబట్టి క్రీస్తు దేవుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు అని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పందిస్తూ దానికి సమాధానం పంపించారు. 3వ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 59లో ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదమ ఖలకహు మిన్ తురాబిన్ ثم قال له كن فيكون. ఈసా యేసుక్రీస్తు వారి ఉదాహరణ ఆదం లాంటిది అని అల్లాహ్ అన్నాడు. ఆదాముని అల్లాహ్ మట్టితో సృష్టించాడు, తర్వాత అగునుగాక అంటే ఆయన అయిపోయారు. క్రీస్తు ఈసా అలైహిస్సలాం వారిని కూడా అల్లాహ్ ఎలా సృష్టించారు? అగునుగాక అంటే ఆయన అయ్యారు. ఎందుకంటే 3వ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 47లో మరియమ్మ 46 లేదా 47 అందులో చూడండి, మరియమ్మ ప్రశ్నిస్తుంది, ఖాలత్ రబ్బి అన్నా యకూను లీ వలదున్ వలం యమ్సస్ని బషర్ ఖాల కదాలిక అల్లాహు యఖ్లుకు మా యషా ఇదా ఖజా అమరన్ ఫఇన్నమా యఖూలు లౌ కున్ ఫయకూన్. సమాధానం అల్లాహ్ ఇస్తున్నారు. మరియమ్మ స్వయంగా ప్రశ్నించింది, ఓ నా ప్రభు,
నాకు ఏ పురుషుని ప్రమేయం లేదు కదా, నేను ఎలా కంటాను సంతానాన్ని? అంటే సృష్టిలో ఒక రీతి ఉంది, ప్రకృతిలో ఒక రీతి ఉంది, భార్యాభర్తల ద్వారా సంతానం అనేది అవుతుంది. ఇక్కడ పురుషుని ప్రమేయం లేకుండా నేను సంతానాన్ని ఎలా కంటాను? వలం యంసస్ని బషర్. మరొక చోట సూర్య ఆల్ ఇమ్రాన్లో కూడా వస్తుంది, సూర్య మరియంలో సూరా నంబర్ 19 ఆయత్ నంబర్ 18లో చూడండి. ఫార్సల్నా ఇలైహా రూహనా ఫతమస్సల లహా బషరన్ సవియ్యా ఖాలత్ ఇన్నీ అఊదు బిర్రహ్మాని మిన్క ఇన్ కుంత తకియ్యా ఖాల ఇన్నమా అన రసూలు రబ్బికి లిఅహ్బలకి గులామన్ జకియ్యా ఖాలత్ అన్నా యకూను లీ గులామున్ వలం యంసస్ని బషరున్ వలం అకు బగియ్యా ఖాల కదాలికి ఖాల రబ్బుకి హువ అలయ్య హయ్యిన్ వలినజఅలహు ఆయతన్ లిన్నాస్ వ రహ్మతన్ మిన్నా వకాన అమరన్ మఖ్దియ్యా. ఎన్నో ఆయతండి ఇది? 21, 18, 19, 20. ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నారు? అలాగే జరుగుతుంది, పురుషుని ప్రమేయం లేకుండా నేను సృష్టిస్తాను అని అంటున్నారు. అలాగే దీనికి సమాధానం మరొక చోట అల్లాహ్ ఇస్తున్నారు. సూర్య మాయిదా సూరా నంబర్ 5 ఆయత్ నంబర్ 17. లకద్ కఫర అల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్న మర్యం వఖాల అల్ మసీహ్ ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్న మర్యం కుల్ ఫమన్ యమ్లికు మినల్లాహి షై'న్ ఇన్ అరాద అన్ యుహ్లిక అల్ మసీహ్ ఇబ్న మర్యమ వ ఉమ్ముహు వ మన్ ఫిల్ అర్ది జమీఅన్ వలిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్ యఖ్లుకు మా యషా. ఆయన ఎలా తలుచుకుంటే అలా సృష్టించగలడు. యఖ్లుకు మా యషా, ఎలాగైనా సృష్టించగలడు. అసలు భార్యాభర్తలు లేకుండా కూడా సృష్టించగలడు, భార్య లేకుండా కూడా సృష్టించగలడు, భర్త లేకుండా కూడా సృష్టించగలడు. అంటే స్త్రీ పురుషులు లేకుండా, పురుషులు లేకుండా, స్త్రీ లేకుండా ఎలాగైనా సృష్టించగలడు. ఆ ఉదాహరణ మన ముందు ఉంది. ఆదమ్ని అల్లాహ్ ఎలా సృష్టించాడు? స్త్రీ పురుషులు ఇద్దరు లేరు, కేవలం తన ఆజ్ఞ మరియు పదార్థం ఉంది, మ్యాటర్ ఉంది, అంతే. తర్వాత హవ్వాని స్త్రీ లేదు, పురుషుని ద్వారా స్త్రీ ప్రమేయం లేకుండా సృష్టించాడు. తర్వాత ఈసా అలైహిస్సలాంని ఎలాగైనా సృష్టించగలడు. ఆయనకి ఏమీ కూడా ఆటంకం లేదు, ఒక హద్దు లేదు, అదుపు లేదు, ఎలాగైనా సృష్టించగలడు. యఖ్లుకు మా యషా. అందుకే ఆయన అంటున్నాడు సమాధానంలో, ఇదా ఖజ అమరన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకూన్. ఆయన ఏదైనా చేయదలుచుకుంటే అగునుగాక అని అంటాడు, అది అయిపోతుంది. ఇల్లా కలంహిం బిల్ బసర్. కంటి రెప్ప ఆడించేంత సమయంలో ఆయన తన ఆజ్ఞని సృష్టించగలడు, తన ఆజ్ఞతో ఏదైనా చేయగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధానం ఇచ్చారు. ఇలా వారు ఎన్నో ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానాలు వచ్చాయి. ఈరోజు అవే సమాధానాలు మేము కూడా క్రైస్తవ సహోదరుల ముందు పెడుతూ ఉంటాము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఈసా అలైహిస్సలాం వారికి ఎన్నో అద్భుతాలు ఇచ్చాడు. దీన్ని పట్టుకొని చాలామంది క్రైస్తవులు అంటారు, ఏమండి భూమిపై ఎవరైనా చనిపోయిన వారిని బ్రతికించారా? యేసుక్రీస్తు వారు మృతులను బ్రతికించారు, లాజర్ని బ్రతికించారు అని అంటూ ఉంటారు. దానికి మేము సమాధానం ఏమిస్తాం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడన్నారు? ఖురాన్లో 3వ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 49లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని గురించి సమాధానం ఇస్తున్నారు. ఆల్ ఇమ్రాన్లో వరసూలన్ ఇలా బనీ ఇస్రాయిల్ అన్నీ ఖద్ జితుకుం బిఆయతిన్ మిర్ రబ్బికుం అన్నీ అఖ్లుకు లకుం మినత్ తీని కహయ్యతి త్వైరి ఫఅన్ఫకు ఫీహి ఫయకూను త్వైరం బిఇజ్నిల్లాహ్ వఉబ్రియుల్ అక్మా వల్ అబ్రస వఉహియల్ మౌతా బిఇజ్నిల్లాహ్ వఉనబ్బిఉకుం బిమా తఅకులూన వమా తద్దఖిరూన ఫీ బుయూతికుం ఇన్న ఫీ దాలిక లఆయతన్ లకుం. ఇక్కడ అల్లాహ్ సమాధానం ఇస్తున్నారు.
ఈ లోకంలో ప్రవక్తలను అల్లాహ్ పంపించారు. పంపించిన తర్వాత ప్రజలు అన్నారు, మీరు ప్రవక్త అని నిర్ధారణ ఏంటి? మీరు ప్రవక్త అని నిర్ధారణ ఏంటి అని అడుగుతున్నారు. ప్రజలు అడుగుతారు కూడా. అప్పుడు అడిగారు, మీరు ప్రవక్త అని నిర్ధారణ ఏంటి? ఎలా మీరు ప్రవక్త అని అనగలరు? మరి ప్రవక్తలు ఏం చెప్తారు? మేము ప్రవక్తే, మీరు నమ్మవలసిందే అని అంటున్నారు. లేదు, మీరు ప్రవక్త అని నిర్ధారణ ఏంటి? మేము ఎలా నమ్మాలి? అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేని అసాధారణమైనటువంటి అద్భుతాలు ఇచ్చాడు. దానినే మౌజిజా అంటారు. అద్భుతాలు ఇచ్చాడు. ఈ అద్భుతాలు ఎవరు కూడా చేయలేరు భూలోకంలో. అటువంటి అద్భుతము, ఉదాహరణకి మూసా అలైహిస్సలాం అద్భుతం చేసి చూపించారు. దాన్ని ఫిరౌన్ ఏమన్నాడు? నువ్వు మాంత్రికుడు అయ్యాడు, మంత్రజాలాన్ని నేర్చుకుంటూ వచ్చావు, మా వద్ద కూడా మాంత్రికులు ఉన్నారు, పోటీ పడతావా అన్నారు. పడతాను అన్నారు. చాలామంది మాంత్రికుల్ని పిలిపించాడు. కానీ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం ఇద్దరే ఉన్నారు. భయపడ్డారు. ఖాల లా తఖఫ్, భయపడకండి, మీ చేతిలో ఏముంది మూసా, అది కింద పడియండి. వమా తిల్క బి అమీనిక యా మూసా, మూసా మీ చేతిలో ఉంది, అది కింద పడియండి. ఎప్పుడైతే ఆయన కింద పడేశారో అది సమస్త వారు వేసినటువంటి మంత్రజాలాన్ని మింగివేసింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలకు భూలోకంలో మంత్రజాలం ఎప్పుడు కూడా నేర్పించలేదు. వమా అల్లమ్నాహు సిహ్ర్ వమా యంబగీ లహు. అల్లాహ్ భూలోకంలో ప్రవక్తలకి జాదు నేర్పించలేదు, సిహర్ మంత్రజాలం నేర్పించలేదు. అల్లాహకు అది సమంజసం, సూచనీయం కాదు, సరైనది కాదు, అది అల్లాహకు తగిన పని కాదు. అది ప్రవక్తలకు మంత్రజాలం నేర్పించి పంపించడం. సూర యాసీన్ సూర నంబర్ 36 ఆయత్ నంబర్ 66లో 67లో ఉంటుంది. వమా అల్లమ్నాహు సిహ్ర్ వమా యంబగీ లహు ఇన్ హువ ఇల్లా ఖుర్ఆనున్ లితుంజిర మన్ కాన హయ్యన్ వయహిక్కల్ ఖౌలు అలల్ కాఫిరీన్. ఇది జాదు కాదు. ప్రవక్తలకు అల్లాహ్ జాదు నేర్పించడు, ఆయనకి తగనిది అది. ఎన్నో ఆయతలు ఉందండి. వమా అల్లమ్నాహు సిహ్ర్ 69 వమా యంబగీ లహు. ఇది అల్లాహకు తగినది కాదు జాదు నేర్పించడం అనేది. కాబట్టి ప్రవక్తలకు ఇచ్చింది జాదు కాదు, అదేంటి? మౌజిజా, అద్భుతం. అద్భుతం ఇచ్చారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అద్భుతాలలో ఈసా అలైహిస్సలాంకి కూడా అద్భుతం ఇచ్చారు. ఏమద్భుతము? మృతులను బ్రతికించారు. వ ఉహియల్ మౌతా బిఇజ్నిల్లాహ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈసా అలైహిస్సలాం ఏమన్నారు? నేను నా నామంలో బ్రతికిస్తున్నాను అన్నారా? లేదు. నేను అల్లాహ్ నామంలో బ్రతికిస్తున్నాను. ఇది ఎలాగైతే ఖురాన్లో చెప్పబడిందో అలాగే వారి దగ్గర కూడా ఉంటుంది. ఆ నమ్మకంతోనే మనం చెప్పాలి. అలాగే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇందులో సందేహం ఏమీ లేదు. అల్లాహ్ నామంలో బ్రతికించారే కానీ ఆయన తన నామంలో బ్రతికించారా? లేదు. వఉహియల్ మౌత బిఇజ్నిల్లాహ్. అల్లాహ్ నామంలో నేను బ్రతికించాను. ఇప్పుడు అల్లాహ్ నామంలో ఈయన బ్రతికించారు. ఈయన గొప్పవాడా, ఆయన గొప్పవాడా? ఆయన గొప్పవాడు. మరి ఈయన గొప్పతనం ఎందుకు? ఈయన గొప్పతనం ఏమీ లేదు. ఈయన స్వయంగా ఆయన గొప్పతనాన్ని చాటుతున్నాడు. వఉహియల్ మౌత బిఇజ్నిల్లాహ్. కాబట్టి ఈ అద్భుతాలు అనేవి అల్లాహ్ వైపు నుండే. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, రవ్వంత అధికారం కూడా ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ లేదు. ప్రవక్తలకు కూడా లేదు రవ్వంత అధికారం కూడా. నేను మృతులను బ్రతికించాను, అల్లాహ్ సహాయం కూడా తీసుకున్నాను అన్నారా? లేదు. వఉహియల్ మౌత బిఇజ్నిల్లాహ్. నేను అల్లాహ్ యొక్క నామంలోనే బ్రతికించాను. కాబట్టి ఈ పని చేయడంలో
అల్లా లేకపోతే నేను శూన్యము, అసలు ఏమీ లేదు, నేనేమీ చేయలేను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథము ఖురాన్ కనుక పంపించకపోతే వీళ్ళు ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో, మార్గభ్రష్టత్వం వైపు పిలుస్తున్నారో వారి యొక్క దాచిపెట్టినవన్నీ బయటపడవు. 5వ సూరా సూరా మాయిదా ఆయత్ నంబర్ 15లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అహ్లల్ కితాబి కద్ జాఅకుమ్ రసూలునా యుబయ్యిను లకుమ్ కతీరన్ మిమ్మా కుంతుమ్ తుఖ్ఫూన మినల్ కితాబి వయాఫు అన్ కతీర్. గ్రంథ ప్రజలారా, మీ వద్ద మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసారు. ఆయన స్పష్టంగా మీ వద్ద సందేశాన్ని పెడుతున్నారు. కద్ జాఅకుమ్ రసూలునా యుబయ్యిను లకుమ్ కతీరన్ మిమ్మా కుంతుమ్ తుఖ్ఫూన మినల్ కితాబ్. మీరు గ్రంథంలో ఏవైతే దాచుతున్నారో అవి బయట పెడుతున్నారు. ఈయన చూసారా, గ్రంథ ప్రజలు గ్రంథములో దాచినవి చాలా ఉన్నాయి. అవన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయట పెట్టారు. కాబట్టి ఈరోజు మనకు కూడా అల్హమ్దులిల్లాహ్ తెలిసింది, లేకపోతే తెలియదు ఈ జ్ఞానం. గ్రంథంలో ఉన్నవి దాచుతున్నారు కాబట్టి మీరు దాయకండి అని అల్లాహ్ అన్నాడు. చెప్తారా వాళ్ళు? చెప్పరు. ఇప్పుడు ఆయన బ్రతికించారు మృతుల్ని, ఎలా బ్రతికించారు అని చెప్తే చెప్పరు. ఎందుకు చెప్పరంటే అక్కడ బయటపడిపోతుంది. లాజర్ని బ్రతికించారండి అంటారు, ఎలా బ్రతికించారు అని అడిగితే చెప్పరు. ఎలా బ్రతికించారు? క్రీస్తు బ్రతికించారు. ఆయన పిలుస్తారు, లాజర్ బయటికి రా అంటే నడుచుకొని వచ్చేసాడు. సరే, లాజర్ బయటికి రా అన్నారు, లాజర్ నడుచుకొని వచ్చేసాడు. కానీ దానికి ముందేం చేశారండి? దాని తర్వాత ఏం చేశారండి? కన్నీటి ప్రార్థన చేశారు, ములుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేశారు, అది సైడ్ చేశారు. మరి దాని తర్వాత అండి 2 చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, హమ్ద్. మరి ఇది కూడా పక్కన పెట్టేశారు. అందుకే అల్లాహ్ అంటున్నాడు, యా అహ్లల్ కితాబి లిమా తల్బిసూనల్ హక్క బిల్ బాతిలి వ తక్తుమూనల్ హక్క వ అంతుమ్ తఅలమూన్. హక్ మీరు దాయకండి. ఇది బయట పెట్టారు ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన అల్లాహ్ నామంలో చేశారు, అల్లాహను స్తుతించారు లాజర్ బ్రతికినందుకు. 3వ సూరాలో అల్ ఇమ్రాన్లో 74లో ఏముందంటే ఆయత, యా అహ్లల్ కితాబి లిమ తల్బిసూనల్ హక్క బిల్ బాతిలి వ తక్తుమూనల్ హక్క వ అంతుమ్ తఅలమూన్. ఎందులో చూడండి, 72, 73 ఏ ఆయతలో ఉందో చూడండి. ఈ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు 71లో, యా అహ్లల్ కితాబి లిమ తల్బిసూనల్ హక్క బిల్ బాతిలి వ తక్తుమూనల్ హక్క వ అంతుమ్ తఅలమూన్. చూడండి, అన్ని ఆల్ ఇమ్రాన్లో వస్తుంటాయి ఎక్కువగా. వాళ్ళతో డిస్కషన్ అయ్యేటప్పుడు ఈ ఆయతులన్నీ దిగుతూ ఉన్నాయి. మరి అన్నారు, ఏమన్నారు వాళ్ళు? మరి ఇబ్రాహీం మీరు ఆయన్ని ఎంతగానో గౌరవిస్తారు కదా, ఆయన కూడా క్రైస్తవుడే అన్నారు ఈ వచ్చినటువంటి రాయబారు. ఇబ్రాహీం అస్సలాం క్రైస్తవుడా అన్నారు వాళ్ళు. చూడండి, అందులోనే వస్తుంది 67 ఆయత అనుకుంటాను, సూరా ఆల్ ఇమ్రాన్ 67. మా కాన ఇబ్రాహీము యహూదియ వలా నస్రానియ వలాకిన్ కాన హనీఫం ముస్లిమా. ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. వాళ్ళు క్రైస్తవుడు అంటే అల్లాహ్ ఇద్దరిని రద్దు చేశాడు. ఆయన క్రైస్తవుడు కాదు, యూదుడు కూడా కాదు. మా కాన ఇబ్రాహీము యహూదియ వలా నస్రాని వలాకిన్ కాన హనీఫం ముస్లిమా. హనీఫా అంటే ఏంటి? ఏకదైవార్థం. ఎక్సుహున అంటే ఒకే వైపు మరలటము, ఏకేశ్వరోపాసన, ఏకదైవారాధన, ఏకభక్తి దాన్ని అంటారు. ఇక్కడ వాడకూడదు, కానీ ఈ పదము భగవద్గీతలో ఏకభక్తి అనే పదం. ఏకభక్తి, ఏకేశ్వరోపాసన అంటాం. హనీఫా అంటారు అరబీలో. ఎక్సు ఓనా ఉర్దూలో అంటారు. ఎక్సు ఓనా ఏక్ తరఫ్ హో జానా,
ఒకవైపు మరలటం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మరలటం. ఎవరు? ఇబ్రాహీం సలాం. యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఇప్పుడు ముష్రికులు అనుకుంటున్నారు మక్కాలో వాళ్ళు, అయితే మా పార్టీయే, ఆయన కూడా ముష్రికే. వమా కాన మినల్ ముష్రికీన్, ఆయన ముష్రిక్ కూడా కాడు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మా కాన ఇబ్రాహీం యహూదియ వలా నస్రాని వలాకిన్ కాన హనీఫా ముస్లిమా వమా కాన మినల్ ముష్రికీన్. ఈ పదం ఎన్నో చోట్ల ఖురాన్లో వాడాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇబ్రాహీం ముష్రిక్ కాడు. ఎందుకు వాడాడంటే మక్కా వాళ్ళు అదే చెప్తారు, ఇబ్రాహీం కూడా అదే కదా అని. ఆయన ముష్రిక్ కాదు, ఆయన హనీఫా ముస్లిమా, ముస్లిం, దైవ విధేయుడు, అల్లాహ్ వైపు పూర్తిగా మరలే దైవ విధేయుడు. కించెత్తు వేరే వారు ఎవరి వైపు మరలేవాడు కాదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా ప్రశ్నకు సమాధానాలన్నీ కూడా ఆల్ ఇమ్రాన్లో పంపించి వారి యొక్క సందేహం క్లియర్ చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ముందు చదివి వినిపిస్తున్నారు. చివరికి వారు మంటుపట్టు పట్టారు, మొండి వాదన చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకి ఇంకా చాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంకా ఒక మాట చెప్పండి. ఆ మాట ఏంటంటే ఫఇన్ హాజ్జుక ఫీహి మిన్ బాది మా జాఅక మినల్ ఇల్మ్ ఫకుల్ తఆలూ నదు అబ్నాఅనా వ అబ్నాఅకుం వ నిసాఅనా వ నిసాఅకుం వ అన్ఫుసనా వ అన్ఫుసకుం సుమ్మ నబ్తైల్ ఫనజల్ లానతల్లాహి అలల్ కాఫిరీన్. నేను 62వ ఆయత చూడండి, 61వ ఆయతలో అందులోనే సూరా ఆల్ ఇమ్రాన్ 61. ఇక మీతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొండిగా వాదిస్తున్నారు కాబట్టి ఫైన్ హాజ్జుక ఫీహి మిన్ బాది మా జాక మినల్ ఇల్మ్, జ్ఞానముతో వాదించట్లేదు, వాళ్ళు మొండిగా వాదిస్తున్నారు. ఫకుల్ తాలు, ఇంకా వారికి చెప్పండి, మీరు రండి. నదు అబ్నాఅనా, మేము మా సంతానాన్ని తీసుకొస్తాం, మీరు మీ సంతానాన్ని తీసుకురండి. మేము మా భార్య పిల్లలతో వస్తాం, మీరు మా భార్య పిల్లలతో రండి. మేమంతా కలిసి మొర్ర పెడదాము. ఏమని? అసత్యంపై ఉండేవారిపై దేవుని శాపం కలుగునుగాక. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక 3 రోజులు టైం ఇవ్వండి అన్నారు. సరే ఇచ్చానన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 3 రోజులు వారు మాట్లాడుకున్నారు. ఈయన నిజంగా ప్రవక్త అయితే మన పని అయిపోద్ది, మనం పోతాం, నాశనం అయిపోతాం, కాబట్టి వద్దు, మరేం చేద్దాం, ట్యాక్స్ కట్టేద్దాం, జిజియా ఇద్దాం అని చెప్పి ఒప్పుకున్నారు. జిజియా ఇస్తాం, మేము కలిమా చదవమన్నారు. ఒప్పుకోలేదు, అంటే ఇస్లాంని స్వీకరించలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒప్పుకున్నారు. ఓకే, మీరుండొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు, మా రక్షణలో మీరు ఉంటారు అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒప్పుకున్నారు. ఇలా క్రైస్తవ సమాజానికి ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందేశం ఇచ్చారే కానీ బలవంతంగా వారిని ఏమిరుతుంది. అప్పుడు వాళ్ళ సూపర్ పవర్, సగం భూలోకానికి పరిపాలించే వాళ్ళపై వీళ్ళేం దౌర్జన్యం చేస్తారు? అసలు వీళ్ళ స్థితి ఏంటి? సందేశం అలా ఉండేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది, ఆయన ఇచ్చిన సందేశం అటువంటిది. ఇక వాళ్ళు లొంగారు, ఒప్పుకున్నారు, జిజియా ట్యాక్స్ కడతామని చెప్పి. కావున ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. తిబ్యానన్ లికుల్లి షై అంటున్నారు. ట్యాక్స్ ఎందుకంటే ఆ నజరాన్ ఏరియా అంతా వీళ్ళు విజయం సాధించారు, వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చేసింది ఆ రాజ్యం. వచ్చేసేటప్పుడు ముస్లిమ్స్ ధర ఏం తీసుకుంటారు? ఇస్లామిక్ రాజ్యంలో ధనపరంగా ఏం తీసుకుంటారు? జకాత్ తీసుకుంటారు. జకాత్. ముస్లిమేతల దగ్గర జిజియా, అదే ట్యాక్స్ అన్నమాట. ఎందుకు ట్యాక్స్? వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ దేశంలోనే ఉంటారు, వాళ్ళకి ఎవరు కూడా ఏమి హాని కలిగించకుండా వీళ్ళ రక్షణ ఉంటుంది. అంతేకాదు ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళలో అనగాపోయిన ఉంటారు, కింద ఉండేవారు ఉంటారు, ఉపాధి లేని వారు ఉంటారు, అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి చూడటం కూడా వీళ్ళ బాధ్యత. అందుకే జిజియా తీసుకునేవారు, ట్యాక్స్. అంతేగాని అది వాళ్ళపై
భారం కాదు, అది వాళ్ళ రక్షణ కోసం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు ప్రవక్త అని చెప్పి ఒప్పుకోలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్త అని ఒప్పుకోలేదు. అలాగే అల్లాహ్ దైవం అని చెప్పి వాళ్ళకు తెలుసు, అల్లాహ్ను దైవం అని ఒప్పుకునేవాళ్ళు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్త అని ఒప్పుకోలేదు. అది వారు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశానికి చెందినవారు. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవ సహోదరులు అంటారు దాసీ జనం నుండి వచ్చారు అని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దాసీ సంతానము, కాబట్టి ముస్లిమ్స్ అంతా దాసీ సంతానము అని అంటారు. అయితే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇది చెప్పమంటున్నాడు. ఇందులో ఏముంది? క్లియర్గా ఉంది. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఊబన్ వ ఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. 49వ సూర హుజరాత్ ఆయత్ నంబర్ 13. మానవులారా, మీరందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం. సమాధానంలో ఎంత లోతు ఉంది చూడండి, ఎంత లోతు ఉంది సమాధానం. ఇక్కడ దాసి జనం అని కాదు, అసలు మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము అని తీసుకొచ్చి అల్లా పెట్టేశాడు. ఈ మానవుల సంతానంలో గొప్పవారెవరు? ఎవరు గొప్పవారు? తెల్ల జాతి వారా, నల్ల జాతి వారా? ప్రవక్తలు గొప్పవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల విషయం తర్వాత ఎవరు గొప్పవారంటే ఏమంటారు? ముస్లింలు గొప్పవారు. తఖ్వ. ఇక్కడ ఆయతలో ఏం చెప్పబడింది? ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మీలో అల్లాహ్ వద్ద గౌరవమైన వారు భయభక్తి గలవారు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకేది ప్రస్తావించలేదు. ప్రవక్తలు, ముస్లింలు, లేకపోతే వీళ్ళు వాళ్ళు ఏమీ అనలేదు. ఒకటే చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, భయభక్తి గలవారు. మీలో అందరికంటే గొప్పవారు భయభక్తి గలవారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు ఒక బానిస, ఒక నీగ్రో జాతికి చెందినవారు. కాబాపై ఎక్కి అజాయిస్తున్నారు. మక్కా సర్దార్లందరూ వచ్చారు కోప ఉద్రేకాల్లో వచ్చి, ఏంటి వీడు? అప్పుడు ఈ ఆయత్ వచ్చింది, మీలో అందరికంటే గొప్పవారు భయభక్తి గలవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. రంగుకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయభక్తికి ప్రాధాన్యత ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మక్కాలో అదే ఆయత్కి వివరణ ఇస్తూ ఏం చెప్పారు? వినండి ప్రజలారా, తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు. అరబ్బులకు అరబేతర్లపై ఎటువంటి ఘనత లేదు, అరబేతర్లకు అరబ్బులపై ఎటువంటి ఘనత లేదు. ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది. అల్లాహు అక్బర్. సేమ్ ఈ వెర్స్ ఎక్కడైనా వేరే గ్రంథంలో చూపించగలరా? ఎవరైనా ధార్మిక గ్రంథాల్లో చూపించగలరా? లేదు అని కరాఖండిగా చెప్పచ్చు. కరాఖండిగా లేదు, చూపించలేరు. అందుకే చూడండి, ఇస్రాయేలేతరులపై ఎటువంటి ఘనత లేదు అని అంటే ఊరుకుంటారు అంట. ఇస్రాయేల్ ఎవరు? వాళ్ళు దేవుని కుమారులు. మరి మిగతా వాళ్ళు అన్యులు. కానీ ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అరబ్బులకు అరబేతర్లపై ఎటువంటి ఘనత లేదు, అరబేతర్లకు అరబ్బులపై ఎటువంటి ఘనత లేదు. చూసారా? తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు. ఘనత కేవలం భయభక్తికి మాత్రమే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి విషయం యొక్క సమాధానము ఖురాన్లో పెట్టారు.
వనజ్జల్నా అలైకల్ కితాబ తిబ్యానన్ లికుల్లి షై. 16వ సూరా నహల్ ఆయత్ నంబర్ 89 అనుకుంటాను. చూడండి ఒకసారి చెక్ చేయండి ఈ ఆయతు. వనజ్జల్నా అలైకల్ కితాబ తిబ్యానన్ లికుల్లి షై. మీపై నేను ఈ గ్రంథాన్ని పంపించాను, ఇది సమస్త విషయాలని చర్చిస్తుంది. ఎన్నో ఆయతు? 89. చివరికి ఎవరి మీద తోస్తారంటే క్రీస్తు వారు స్వయంగా చెప్పారు నన్ను పూజించమని, ఆయన మీదే తోస్తారు. క్రీస్తు ఈసా అలైహిస్సలాం ఆయన చెప్పారు నన్ను పూజించమని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. ఏమన్నారు? ఎవరికైతే అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ఇస్తాడో వారు ఎన్నడూ కూడా మీరు మా దాస్యం చెయ్యండి అని అల్లాహ్ అన్నాడు. అలా అనరు. ప్రవక్త పదవి ఇచ్చేవారు ఎప్పుడైనా మా దాస్యం చేయండి అంటారు? ఇది ఖురాన్లో ఈసా అలైహిస్సలాం ఆల్ ఇమ్రాన్లోనే ఉంది. చూడండి. మా కాన లిబషరిన్ అన్ యూతియహుల్లాహుల్ కితాబ వల్ హుక్మ వన్ నుబువ్వ సుమ్మ యకూల లిన్నాసి కూను ఇబాదన్ లీ మిన్ దూనిల్లాహి వలాకిన్ కూను రబ్బానియీన బిమా కుంతుం తుఅల్లిమూనల్ కితాబ వ బిమా కుంతుం తద్రుసూన్. ఆయత్ నంబర్ 79 సూరా ఆల్ ఇమ్రాన్. మా కాన లిబషరిన్ అన్ యూతియహుల్లాహుల్ కితాబ వల్ హుక్మ వన్ నుబువ్వ. ఏ మానవునికైతే అల్లాహ్ గ్రంథము, వివేకము, ప్రవక్త పదవి ఇస్తాడు ఆ మానవుడు ఎన్నడూ కూడా ఈ మాట అనడు మీరు అల్లాహ్ను విడిచిపెట్టి మా దాస్యం చేయండి. కూను ఇబాదల్లి మిన్ దూనిల్లాహి వలాకిన్ కూను రబ్బానియీన. రబ్బానీలు అంటే యూదులలో పండితుల్ని పిలిచేవారు, ఇప్పుడు కూడా పిలుస్తారు. చూడండి వాళ్ళ బైబిల్లో కూడా ఒక పదం వస్తుంది, రబ్బూని అని వస్తుంది. అంటే బోధకుడా అని క్రీస్తుని పిలుస్తారు. రబ్బూని అని, బోధకుడా అని. రబ్బాని ఈన. మా కాన లిబషరిన్ అన్ యూతియహుల్లాహుల్ కితాబ వల్ హుక్మ వన్ నుబువ్వ సుమ్మ యకుల్ లిన్నాసి కూను ఇబాదన్ లీ మిన్ దూనిల్లాహి వలాకిన్ కూను రబ్బానియీన బిమా కుంతుం తుఅల్లిమూనల్ కితాబ వ బిమా కుంతుం తద్రుసూన్. మీరు గ్రంథాన్ని చెప్తున్నారు, గ్రంథ జ్ఞానం ప్రజలకు నేర్పిస్తున్నారు, ఇలాంటి మాట్లాడతారా అని అల్లాహ్ అంటున్నారు. చూడండి, ఇవేం మాటలు, మీరు ప్రవక్తలు మమ్మల్ని పూజించండి అని అన్నారంటారా? ఎంత దారుణమైన మాట ఇది. ఆ తర్వాత అంటున్నారు వలా యఅమురుకుం అన్ తత్తఖిజుల్ మలాయికత వన్ నబియ్యీన అర్బాబా అయఅమురుకుం బిల్ కుఫ్ర బఅద ఇజ్ అంతుం ముస్లిమూన్. అల్లాహు అక్బర్. ఎప్పుడు కూడా దైవదూతలు కానీ దైవ ప్రవక్తలు కానీ మమ్మల్ని ఆరాధించండి అనే కుఫర్, అవిశ్వాసపు మాటలు ఎప్పుడు పలకరు వాళ్ళు. వలా యఅమురుకుం అన్ తత్తఖిజుల్ మలాయికత వన్ నబియ్యీన అర్బాబా అయఅమురుకుం బిల్ కుఫ్ర. అర్బాబ్ అంటే ఏంటి? రబ్, ప్రభువు. వీళ్ళలో ఏం వాడతారు ఎక్కువగా? యేసుని, యేసు ప్రభువు వారు అంటారు కదా. ఇది దీని గురించి చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు. అర్బాబా, ప్రభువులు అని ఎప్పుడు కూడా ప్రవక్తలు మమ్మల్ని ప్రభువులు అనండి అని ఎప్పుడు అన్నారు.
అయ్యామురుకుం బిల్ కుఫ్రా, మీరు కుఫ్ర్ ఎందుకు చెప్తున్నారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక ప్రవక్తని ప్రభు అంటారా మీరు? అయ్యామురుకుం బిల్ కుఫ్రా. ఎప్పుడు కూడా ప్రవక్తలు మమ్మల్ని ప్రభు అని అనండి, మేము ప్రభువులము అని ఎప్పుడు అన్నారు వాళ్ళు? బోధకుడు అనొచ్చు, అంటే రబ్బాని అందుకే అన్నాడు, బోధకుడా అనొచ్చు, అంతేకాని ప్రభు అని అంటారా? అనరు. అందుకే చూడండి మూడో సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 64లో కూడా వచ్చింది కదా, యా అహ్లల్ కితాబి తఆలు ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వబైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షై'న్ వలా యత్తఖిద బాజునా బాజన్ అర్బాబం మిన్ దునిల్లాహ్. మీరైనా మేమైనా అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరిని కూడా ప్రభువులుగా చేసుకోకూడదు. మీరు చేసుకుంటున్నారు, ప్రభువుగా చేసుకుంటున్నారు, చేసుకోకూడదు. ఎవరిని ప్రభువుగా చేసుకోకూడదు. ప్రభువులకు ప్రభువు ఎవరు? రబ్బుల్ అర్బాబ్ ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రభువులకి ప్రభు. ఎవరైతే ఈ లోకంలో ప్రభువులు ఉన్నాడన్నారో ఈ ప్రభువులకే ప్రభువు. మాలిక్ అని ఎవరైతే అన్నారో మాలికల్ ముల్క్, అధికారులకు అధికారి, మాలికుల్ ముల్క్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయితే మన దగ్గర ఆ వర్డ్ లేదు. ఏంటి? దేవుళ్ళకే దేవుడు, ఇలాహున్ ఆలిహా, అది వాళ్ళ దగ్గర ఉంది. ఆ యొక్క పదాలు వారు వాడతారు. ఇలాహున్ ఆలిహా, దేవుళ్ళకే దేవుడు. ప్రతి మనుషులు ఎంతోమంది దేవుళ్ళని పూజిస్తున్నారు. ఈ దేవుళ్ళకే ఆయన దేవుడు. ఇలాహున్ ఆలిహా, అది ఆ పదం ఖురాన్లో అయితే లేదు, హదీస్లో కూడా రాలేదు. అక్కడ రబ్బుల్ అర్బాబ్ వచ్చింది. ప్రభువులకే ప్రభు, అహకముల్ హాకిమీన్, అధికారులకు అధికారి, మాలికల్ ముల్క్, రాజులకు రాజు. ఈ పదాలు ఖురాన్లో హదీస్లో వచ్చాయి. కాబట్టి మనం అదే వాడతాం. ఏదైతే లేదు మనం అది వాడలేము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అనేకమైన విషయాలు చెప్పారు. అయితే 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 15 నిమిషాలు మనము నేర్చుకున్నటువంటి ఈ సబ్జెక్ట్పై, అలాగే ఇంకా వేరే ఏదైనా ఇలాంటి దావా సబ్జెక్ట్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని మనము ఇన్షాల్లా క్లియర్ చేసుకుందాం. క్వశ్చన్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. ఈ నేను చెప్పిన సబ్జెక్ట్పై కానీ లేదా వేరే ఏదైనా సబ్జెక్ట్పై కానీ, దావా సబ్జెక్ట్, తౌహీద్ దావా సబ్జెక్ట్పై ఇన్షాల్లా. ఇక్కడ అంశము మనము చెప్పుకున్నాం కదా, ఆ అంశం అయితే బాగుంటుంది. కానీ ఆమె అడిగినటువంటి ఈ ప్రశ్న, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మత్లో 70,000 మంది, ఒక చోట హదీస్లో ఉంది. సేమ్ అదే టాపిక్లో 7 లక్షల మంది అని కూడా ఉంది. 70,000 ఉంది, 7 లక్షల మంది ఉంది. అయితే కొంతమంది అన్నారు ప్రతి 1000 నుంచి మళ్ళా 70,000 అని అన్నారు. కానీ సరైనటువంటి విషయం ఏంటంటే 7 లక్షల మంది కూడా సహీ హదీసే, 70,000 మంది కూడా సహీ హదీసే. లెక్కలు లేకుండా వారు జన్నత్తులో వెళ్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి మనకు అటువంటప్పుడు ఆలోచన ఏం రావాలంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క కోవలో, ఆ వర్గంలో నన్ను కూడా చేర్చుగాక అని ఆలోచన ఎక్కువగా రావాలి. అదే ఆలోచన ఉకాసా బిన్ మొహసిన్ రదియల్లాహు అన్హు వారికి వచ్చింది. ఆయనకి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీకల్లా అందులో చేర్చేశాడు అని అన్నారు. కాబట్టి అది ఎప్పుడు గుర్తొచ్చినా మనకు కూడా ఆలోచన అది రావాలి. అల్లా తలుచుకుంటే ఇన్షాల్లా దైవదూతలు అంటారు, మన గురించి దైవదూతలు ఆల్రెడీ దువా చేస్తుంటారు. ఎక్కడ చేస్తుంటారు? అర్ష్ని మోస్తుంటారు కదా, అర్ష్ని చుట్టూ మోస్తూ తిరుగుతూ ఉంటారు, అల్లా యొక్క ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. వారు ఆల్రెడీ మన గురించి దువా చేస్తూ ఉంటారు. అల్లదీన యహ్మిలూనల్ అర్ష వమన్ హౌలహు యుసబ్బిహూన బిహమ్ది వయస్తగ్ఫిరూన లిల్లదీన ఆమనూ.
అర్షిని మోస్తూ ఉంటారు, అల్లాను స్తుతిస్తూ ఉంటారు, అల్లా యొక్క పవిత్రతను చాటుతూ ఉంటారు. విశ్వాసుల గురించి క్షమాపణ పెడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. మనకు తెలియకుండానే ఏమన్నారు? అచ్చా అంటే రొక్కయ్య చేయించుకోనేవారు కాదు, లేకపోతే మచ్చలు వేయించుకునేవారు కాదు. చిన్న చిన్న అవి కూడా ఎవరిపై కూడా వారు ఆధారపడరు. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీదే వాళ్ళు భారం వేసి జీవిస్తారు అని చెప్పి అన్నారు. సరే, ఈ టాపిక్లో ఏమైనా ఉంటే ఇంకా అడగండి. ఇది ఎందుకు చెప్తారంటే ముస్లిమ్స్ని వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారు? మీరు బక్రీద్ పండుగ నాడు బలులు ఎందుకు ఇస్తారు అని క్వశ్చన్ వేస్తారు. ఎందుకు ఇస్తారు? అదే అంటారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సున్నతు పద్ధతి, అది మేము అందుకే పాటిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మీరు పాప పరిహారార్థము బలులు ఇస్తున్నారు. రక్తము ఎందుకు చిందిస్తున్నారంటే పాప పరిహారార్థము. ఎప్పుడైతే మీరు ఇలా బలులు ఇస్తున్నారో ఈ రక్తం ద్వారా, గొర్రెల రక్తం ద్వారా మీ పాపాలు పరిహారం అవ్వదు. పాప పరిహారానికి స్వయంగా ఏ పాపము లేనివాడే బలి అవ్వాలి. ఆయన ఎవరు? ఏ పాపము లేనివాడు? యేసుక్రీస్తు వారు. మిగతా వాళ్ళందరూ పాపాత్ములే. ఎందుకు? ఆయన పాపం లేకుండా పుట్టారు. అదేంటి పాపం లేకుండా పుట్టారు అంటే? అవును, జన్మత పాపం అనేది నడుచుకుంటూ వస్తుంది. ఆదం నుండి పాపం అనేది వంశాల్లో అలా నడుచుకుంటూ వస్తుంది, ఆదం నుండి. కానీ ఇక్కడ అందుకే నరుని ప్రమేయం అంటే పురుషుని ప్రమేయం లేకుండా సంతానం పుట్టారు, ఏ పాపం లేకుండా పుట్టాడు. కాబట్టి ఈయనను తీసుకొని బలి ఇవ్వటం జరిగింది. ఈయన రక్తం ద్వారా మా పాపాలకు పరిహారం అవుతుంది. ఇప్పుడు నిజంగా రక్తం ద్వారా పాపాలకు పరిహారం ఉంది అని అంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్పేవారు, మీరు రక్తం ద్వారా పాపం పరిహారం ఉంది, మీరందరూ ఏం కంగారు పడకండి, నేను బలైపోతాను, ఆ తర్వాత మీకు పాపాల పరిహారం అయిపోతుంది అని అనేవారు. అలాగేమీ అనలేదు. ఆయన్ని అడిగారు నిత్య జీవితం పొందాలంటే ఏం చేయాలని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఆజ్ఞలే చెప్పారు, ఆజ్ఞల్ని పాటించండి అని అన్నారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాప పరిహారార్థము ఏం చెయ్యాలో ఏం చెప్తున్నారు చూడండి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహా ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కాన అల్లాహు గఫూరర్ రహీమా. 25వ సూరే ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ 70. తౌబా పశ్చాత్తాపము, పాప పరిహారార్థానికి తౌబా పశ్చాత్తాపము, విశ్వాసము, సదాచరణ అంటే ఆజ్ఞలను ఆచరించటము, పాటించటము. తౌబా, విశ్వాసము, సదాచరణ. అప్పుడు ఏమవుతుంది? పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి అన్నాడు. యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్, పాపాలు పుణ్యాల్లో మారుస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీ పాపాలు తుడిచివేస్తాను, మీ పాపాలు కడిగి వేస్తాను అని ఇక్కడ అనలేదు. మీ పాపాలను పుణ్యాల్లో మార్చివేస్తాను. సూరా ఫుర్ఖాన్లో ఈ ఆయత్ వస్తుంది. అయితే మరి బలులు మనం ఎందుకు ఇస్తున్నాము అంటే దానికి కూడా ఖురాన్లో ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాహుహా వలాకిన్ యనాలు తఖ్వా. మీ రక్తం కానీ మాంసం కానీ, మీరు బలులు ఇచ్చినటువంటి బలి పశువుల యొక్క రక్తం కానీ మాంసం కానీ అల్లాహకు చేరదు, కానీ మీ భయభక్తి అల్లాహకు చేరుతుంది. మీ భయభక్తి అల్లాహకు చేరుతుంది. కాబట్టి ఇక్కడ బలికి మూలమైంది ఏంటి? భయభక్తి. అది చూడాలని అల్లాహ్ బలిమ్మన్నారు. బలిచ్చేవాడు భయభక్తితో ఇచ్చేవాడు ఏం చేస్తాడు? మంచి బలి పశువు తీసుకొని ఇస్తాడు. భయభక్తి లేనివాడు ఏమిస్తాడు? ఏదో ఒకటిలే, అది ఇవ్వాలేంటి అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. ఇది అసలు మూలము. అందుకే ఆదం యొక్క 2 కుమారులకు బలులు ఇమ్మన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
వతులు అలైహిం నబ ఇబ్న్ ఆదమ బిల్ హక్ ఇది కర్రబ కుర్బానిన్ ఫతుకుబ్బిల మిన్ అహదిమా వలం యుతకబ్బల్ మినల్ ఆఖర్ ఖాల లా అక్తులన్నక్ ఖాల ఇన్నమా యతకబ్బలు అల్లాహు మినల్ ముత్తఖీన్. భయభక్తి గల వారి బలి అల్లాహ్ స్వీకరిస్తాడని అన్నారు. ఆ కొడుకులు ఇద్దరు, కుమారులు ఇద్దరు బలులు ఇచ్చారు. ఒకరిది స్వీకరించాడు, ఒకరిది స్వీకరించలేదు. సూర మాయిదా సూర నంబర్ 5లో ఉంది, ఆయత్ నంబర్ 27-28లో. మరి రక్త మాంసాలు అల్లాహకు చేరవు అనేది దేంట్లో ఉంది? సూరే హజ్ సూర నంబర్ 22 ఆయత్ నంబర్ 37. బలికి, కుర్బానీకి మూలము ఏంటి? భయభక్తి. పాప పరిహారం కాదు, పాప పరిహారార్థం కాదు, భయభక్తిని చూడాలని అల్లా బలి పెట్టాడు. ఓకే, ఇబ్రాహీం అలైహిస్సలాంకి అల్లా కుర్బానీ ఇమ్మన్నాడు తన కొడుకుని. ఎందుకని? అక్కడ కూడా అదే చెప్పారు. అక్కడ కూడా ఇన్న హాదా లహువల్ బలాఉల్ ముబీన్, నిస్సందేహంగా ఇది స్పష్టమైన పరీక్ష. పరీక్ష. ఇబ్రాహీం, నీ పాప పరిహారార్థం నువ్వు నీ కొడుకుని బలిచ్చేయి అన్నాడా? లేదు. వాళ్ళ దగ్గర ఉందా పని? అది వాళ్ళ దగ్గర కూడా లేదు. ఇబ్రాహీం, నీ పాప పరిహారార్థం నిమిత్తం మీరు బలిచ్చే అన్నాడా? లేదు. అక్కడ ఏమన్నాడు? ఇన్న హాదా లహువల్ బలాఉల్ ముబీన్, నిస్సందేహముగా ఇది స్పష్టమైన పరీక్ష. ఎవరికి పెట్టారు పరీక్ష? అల్లా ఎవరికి పెట్టారు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి పెట్టారు. పరీక్షలో ఆయన ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. తన కుమారుడిని బలివ్వడానికి పూర్తిగా రంగంలో దిగిపోయాడు. అల్లా ఏమన్నాడు? ఆకాశం నుండి మొర్రపెట్టి అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఖద్ సద్దఖత రుహ్యా ఫనాదైనా యా ఇబ్రాహీం, ఖద్ సద్దఖత రుహ్యా, నా కలను నిజం చేశావు, నా పరీక్షలను పాస్ అయ్యావు. కాబట్టి బలికి పాప పరిహారం కాదు, పరీక్ష. బలి అనేది ఒక పరీక్ష. పశ్చాత్తాపము పాప పరిహారార్థం, విశ్వాసము పాప పరిహారార్థం, సదాచరణ పాప పరిహారార్థం. రక్తం కాదు. ఓకే, రక్తమే ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, మీరు రక్తం అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, సరే రక్తమే ఇవ్వాలనుకుంటున్నాం. రక్తం గురించి అల్లా ఏమంటున్నాడు ఖురాన్లో? నీ రక్తం ఇవ్వు అంటున్నాడు. ఎవరిదో కాదు, ఆయన రక్తం ఇచ్చేసాడు నీకేమో నువ్వు క్లీన్ అయిపోతావు కాదు, నీ రక్తం ఇవ్వు. ఇది బైబిల్లో లేదనుకోకండి, ప్రతిదీ ఉంది. నేను చెప్తుంది ప్రతిదీ బైబిల్లో ఉంది, ప్రతిదీ ఉంది. నేను చూపించగలను కూడా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా. చూడండి ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు, యా అయ్యుహల్లదీన ఆమను హల్ అదుల్లుకుం అలా తిజారతిన్ తుంజికుం మిన్ అజాబిన్ అలీం తుమినూన బిల్లాహి వ రసూలిహి వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహి బి అమ్వాలికుం వ అన్ఫుసికుం. 61వ సూర సఫ్ ఆయత్ నంబర్ 9 చదవండి ఒకసారి. 9లో ఉందా? విశ్వసించిన ప్రజలారా, మీకు ఒక వ్యాపారం నేను చెప్పనా? 9 లేదా 10లో ఉంటుంది చూడండి. 10లో 10లో మీకు ఒక వ్యాపారం చెప్పనా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ వ్యాపారం ఏమిటి? మిమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడుతుంది. హల్ అదుల్లుకుం అలా తిజారతిన్ తుంజికుం మిన్ అజాబిన్ అలీం, కఠినమైన శిక్ష, నరకం నుండి మీరు రక్షణ పొందుతారు. ఆ వ్యాపారం తుమినూన బిల్లాహి వ రసూలిహి, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించండి. వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహి, మీరు శ్రమించండి. బి అమ్వాలికుం వ అన్ఫుసికుం, మీ యొక్క ధనముతో మీ ప్రాణముతో. ఇక్కడ ఏం చెప్పారు? జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నారు? మీ ధనాన్ని త్యాగం చేయండి, ఇంకా అవసరమైతే మీ ప్రాణాన్ని అంటే మీ రక్తాన్ని త్యాగం చేయండి. రక్తం తీయండి అనలేదు ఇక్కడ, రక్తాన్ని ఇవ్వండి. అందుకే ఎవరి రక్తము వారి పాప పరిహారార్థం ఇవ్వాలి, అంతేగాని ఎవరిదో రక్తం నేను ఇచ్చేసానండి నా పాపాలు కొట్టేయండి అంటే అవుతా. ఇప్పుడు ఏమంటారు? లేదండి, యేసు రక్తము త్రాగిన వారికి మోక్షం ఉంది, నిత్య జీవితం ఉంది. యేసు రక్తం తాగడం
నీ రక్తం త్రాగుతానంటే ఎలా ఉండదు? యేసు మాంసం తినాలి, యేసు రక్తం త్రాగాలంట. నాకైతే ఏమీ అర్థం లేదు. అక్కడ ఏంటంటే ఒకరన్నారు, లేదండి యేసు రక్తం అంటే ఏం కాదు, ద్రాక్ష సారాయి వైన్ ఉంటుంది కదా అది. మరి మాంసం అంటే రొట్టె అండి, రొట్టెను వైన్, ద్రాక్ష వైన్, అది కూడా మా దగ్గర హరాం అండి. ద్రాక్ష వైన్ హరాం, తాకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరాం చేశాడు. మరి ఆ హరాం తాగితే పాప పరిహారార్థం అది ఎలా అవుతుందో మరి తెలియదు. అందుకే అల్లాహ్ అంటున్నారు, లిమా తల్బిసునల్ హక్క బిల్ బాతిలి. 3వ సూరా సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 71. మీరు సత్యంతో అసత్యం కలిపేకండి, తెలుసుండి సత్యాన్ని దాయకండి. ఇదొక పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు ఇదే మూలమైన పిల్లర్, రక్తం ఇదే మూలమైన పిల్లర్. యేసు రక్తమే జయవో అంటున్నాడు. ఏంటి అసలు ఏం చెప్తున్నారు? ఎప్పుడైనా ఆయన చెప్పారా? ఆయన ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. ఆయన అసలు బలి అయ్యారా? సిలువ మీద ఎక్కారా? వమా ఖతలూహు వమా సలబూహు వలాకిన్ షుబ్బిహ లహుం వైనల్ లదీన ఇఖ్తలఫు ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిన్ ఇల్లా ఇత్తిబాఅ జన్న వమా ఖతలూహు యకీనా బర్రఫహుల్లాహు ఇలైహి వకాన అల్లాహు అజీజన్ హకీమా. ఆయన్ని చంపను లేదు, సిలువపై ఎక్కించను లేదు, కానీ ఆయన రూపము వేరే వారికి ఇవ్వబడింది. వలాకిన్ షుబ్బిహ లహుం ముషాబహ. ఎంతమంది అయితే ఈ విషయం పట్ల భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో అందరూ సందేహానికే లోనే ఉన్నారు. అందరినీ పడేశాడు అందులో, సందేహం అని బుట్టలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వమా లహుం బిహి మిన్ ఇల్మిన్, ఎవరికి జ్ఞానం లేదు, వాస్తవ జ్ఞానం ఎవరికి లేదు. ఇల్లా ఇత్తిబాఅ జన్న, అందరూ ఊహాగానాల్లోనే ఉన్నారు. వమా ఖతలు యకీనా, నిస్సందేహంగా ఆయన ఎవరు చంపలేదు. మరేమయ్యారు? బర్రఫహుల్లాహు ఇలైహి, అల్లాహ్ తన వైపు లేపుకున్నారు. అసలు సిలువే లేదు కదా, ఇంకా రక్తం ఎక్కడి నుండి వచ్చింది? సిలువే లేదు, అసలు సిలువపైనే ఎక్కలేదు. వమా సలబూహు, సిలువ ద్వారా ఆయన మరణం అవ్వలేదు. వమా ఖతలు, ఎవరు కూడా ఆయన్ని చంపలేదు. అల్లాహ్ లేపుకున్నారు ఆయన్ని. మళ్ళా ఖియామత్ నాడు వస్తారని మన నమ్మకం ఉంది. ఈ సబ్జెక్టు ఇలా మీరు ఇంకా ఖురాన్లో హదీస్లో స్వయంగా తీయగలరు. ఎప్పుడు ఫీల్డ్లో ఉంటే, దావా మైదానంలో ఉంటే, ఎవరైనా క్రైస్తవుల్ని మీరు సందేశం ఇచ్చేటప్పుడు వారు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఖురాన్లో హదీస్లో మీరు ఎప్పుడైతే సెర్చింగ్ చేస్తారో, వెతుకుతారో, ఇలా ఎన్నో ఆయతులు హదీసులు అవన్నీ కూడా దొరుకుతాయి. చాలా మెటీరియల్ వీళ్ళ కోసము, క్రైస్తవ సమాజం కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే నేను ముందే ఒక మాట చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా వచ్చేటప్పుడు ఒకవైపు ముష్రికులు, బహుదైవోపాసన చేసేవారు సగం భూలోకాన్ని రాజ్యం వెళుతున్నారు, మిగతా సగం భూలోకానికి క్రైస్తవులు. మరి వాళ్ళ గురించి మెటీరియల్ లేదంటాం, అది సరికాదు. పూర్తిగా మెటీరియల్ వీళ్ళిద్దరి కోసం ఉంది ఖురాన్, వీళ్ళిద్దరి కోసం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరే భూలోకాన్ని పరిపాలిస్తున్నారు ఆ కాలంలో. 2 రాజ్యాలు కూడా పడిపోయాయి అంటే ఆ శక్తి సామర్థ్యము ఇందులో ఉంది. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఒక్క మాటలో చెప్పేశారు. అదేంటి? ఒక్క మాట, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వ రహ్మతుల్ లిల్ ముమినీన్ వలా యజీదు జ్జాలిమీన ఇల్లా ఖసారా. 17వ సూరా అయిన బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 82, 83 లేకపోతే 85 చూడండి, అక్కడే ఉంటుంది. నేను ఖురాన్ని దింపలేదు, కానీ ఇందులో స్వస్థత, కారుణ్యం పెట్టానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. స్వస్థత, కారుణ్యం. ఆ కారుణ్యమే భూలోకాన్ని మీరు ఏలారు, భూమి అంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చింది. అదే కారుణ్యం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఇప్పుడు కూడా కారుణ్యం ఉందా లేదా? ఉంది ఇందులో ఖురాన్లో. ఆ తర్వాత ఏమంటున్నాడు? వలా యజీదు జ్జాలిమీన ఇల్లా ఖసారా. ఇక జాలిం ఎవరు? మనం ముందు ప్రారంభంలో క్లాస్లో చెప్పుకున్నాం. జులుం అంటే ఏంటి? ఏమని చెప్పుకున్నాం? షిర్క్. జాలిం, షిర్క్ చేసే వారికి నష్టం పెరిగిపోతుంది ఎప్పుడైతే ఖురాన్ తీసుకెళ్ళి సందేశం ఇస్తూ ఉంటే. షిర్క్ వారి నష్టం పెరిగిపోతుంది, తౌహీద్ వారి కారుణ్యం పెరుగుతుంది.
అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. ముగిసిన అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదం గాక. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.